వావ్, రవ్వ లడ్డు నాకు చాలా ఇష్టం. అందుకేగా చేశాను. స్నేహ, నా మీద ఇంత ప్రేమ చూపిస్తావు, నాకేం కావాలన్నా చేసి పెడతావు. ఇంట్లో వాళ్ళని కూడా అలాగే చూసుకోవచ్చు కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు? శివగారు, మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. నేను ఇందాక సరదాగా అత్త కొంగు పట్టుకొని తిరుగుతున్నారు అన్నాను. నిజానికి రుక్మిణమ్మ మీకెంతో నాకు అంతే. అమ్మ మీద గాని గంగ మీద గాని నాకెలాంటి కోపమూ లేదు. నా కోపమంతా కావేరి మీదే. కావేరి మాత్రం ఏం తప్పు చేసింది? ఏం చేసిందా? నాకు మీకు గొడవలు పెట్టాలని చూసింది. నలుగురిలో నా పరువు తీయాలని చూసింది. వాళ్ళ అమ్మ కోసం నేనింట్లో ఉంటే ఆఫీస్కి రాకపోతే జాబ్లోంచి తీసేస్తానని ఫోన్ చేసింది. సరేనని మనసు చంపుకొని అమ్మ ఒక్కతినే వదిలి ఆఫీస్కి వెళ్తే తనేమో మన ఇంటికొచ్చి వాళ్ళ అమ్మకి సేవలు చేసింది. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకునేలా చేసింది. అదంతా యమజ కుట్ర స్నేహ. జరిగిన దాంట్లో కావేరి తప్పేం లేదు. మరి మీరెందుకు ఆఫీస్కొచ్చి నన్ను తిట్టారు? అప్పటికి అసలు విషయం నాకు తెలీదు. కాదు, కావేరియే తెలియనివ్వలేదు. తన ఉద్దేశం మీరు నన్ను తిట్టడమే. అది జరిగిపోయాక ఏవేవో కథలు చెప్పేసి మిమ్మల్ని నమ్మించింది. అంతేకాదు, కావేరి భర్త మిమ్మల్ని నడి రోడ్డుపై కొట్టాడు. అందుకే కావేరి కానీ వాళ్ల కుటుంబం కానీ మన ఇంటికి రాకూడదని చెప్పాను. అంతేకాని అమ్మతో కాని గంగతో కాని నాకేం ప్రాబ్లం లేదండి. కానీ అత్తయ్య మన మధ్య గొడవలు రాకూడదని అనుకుంటుంది. అందుకే గంగని హాస్టల్లో వేసి తను ఊరు వెళ్ళిపోదాం అనుకుంటుంది. నిన్న రాత్రి అమ్మ నాతో కూడా ఆ మాట అంది. నేను ఒప్పుకోలేదు. వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళడానికి వీలేదని చెప్పాను. స్నేహ, ఎందుకొచ్చిన గొడవలు? అందరం కలిసుంటే బాగుంటుంది కదా. నేను కూడా అదే చెప్తున్నాను కదా. నాకు మీరు కావాలి, మీకేమో రుక్మిణమ్మ గంగ కావాలి. అందరం హ్యాపీగా కలిసుందాం కదా. అది కా స్నేహ, కావేరి కూడా మన ఫ్యామిలీ మెంబరే కదా. ఇదిగో, మీరు మళ్ళీ మొదటికి రాకండి. కావేరి పేరు ఇంట్లో వినపడ్డానికి వీల్లేదు. ఇదేంటి కాకి గారు ఇప్పుడు కాల్ చేస్తున్నారు? హలో శివ, శివ, ఇక్కడ చాలా ఘోరం జరిగిపోయింది. ఏం చేసిందో తెలుసా అమ్మా? గుడి దగ్గర కొబ్బరికాయలు తెస్తానని బయటికి వెళ్ళింది కదా. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆ విశాల్ గారి దగ్గరికి వెళ్ళింది. మీ అందరినీ మాయ చేసి వాడితో నువ్వు కవర్లో ఉన్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కోసమే అక్కడికి వెళ్ళావు, అంతే కదా? అవును, కావాలంటే చూడండి. నువ్వు తప్పు చేయడం నేను నా కళ్ళారా చూశాను. ఇక నీతో కలిసి ఉండలేను. బయటికి వెళ్ళు, వెళ్ళు. కావేరి ఎక్కడికి వెళ్ళింది? తెలీదు శివ. ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏంటి మళ్ళీ కావేరి గురించి మాట్లాడుతున్నారు? శివగారు, కర్మ, అంత నా కర్మ. ఎప్పుడు చూడు కావేరి కావేరి కావేరి. ఇంక నా బతుకింతే. అమ్మా జగజ్జనని, నీకోసం బోనమెత్తాను, నిప్పుల గుండం తొక్కాను. నా భర్త ప్రాణాన్ని కాపాడుతావని నమ్మాను. నువ్వు చెప్పినట్టు 3 రోజులు పూజ చేశాను. కానీ ఏంటబ్బా ఇది? ఏంటి?
పోసి నన్ను బ్రతుకున్న శవాన్ని చేశావు. నా భర్తని కాపాడి ఆయన చేతే నన్ను బాధ్యత అనిపించావు. ఏం న్యాయం తల్లి ఇది? ఏం ధర్మం అమ్మా ఇది? నువ్వు అసలు అమ్మవేనా? అవును. అమ్మని ఎందుకు నిందిస్తావు? స్వామి, అవునమ్మా, అమ్మవారు జరగబోయేది నీకు ముందే చెప్పింది కదా. స్వామి, నా భర్తని కాపాడమని నేను అమ్మవారిని అడిగాను. అంతేకాని నా భర్తని కాపాడి నన్ను నా భర్తని విడదీయమని నేను అడగలేదు. నేను ఆ రోజు ఏం చెప్పానో గుర్తు చేసుకో. నేను చేయగలిగింది ఏమీ లేదు. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. నువ్వు సమస్యని పరిష్కరించేటప్పుడు నిన్ను ఎన్నో కష్టాలు చుట్టుముడతాయి. ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి. నీ భర్తను కాపాడితే ఆ కర్మను నువ్వు అనుభవించాలి అని చెప్పాను, కానీ నువ్వు వినలేదు. నాకు నా భర్త ప్రాణాలే ముఖ్యం అన్నావు. ఇప్పుడు అమ్మను నిందిస్తున్నావు. కానీ ఇంత దారుణమైన శిక్ష. అది శిక్ష అని ఎందుకు అనుకుంటున్నావమ్మా? నీ భర్త ప్రాణాలకి బదులుగా నువ్విస్తున్న ప్రతిఫలమే ఇది. స్వామి, తప్పదమ్మా. నీ భర్త ఆయుష్ పెంచావు, మరి అతని కర్మఫలం నువ్వు అనుభవించక తప్పదు కదా. ఏంటి స్వామి ఇది? చిన్నప్పటి నుంచి నా జీవితంలో అన్ని కష్టాలే. ఇష్టమైన చదువు లేదు, ఇష్టపడ్డ బావ లేడు,